దేవునికి మహిమ కలుగునగాక. మంచిది ప్రియులారా, ఈ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా మీ మధ్యకి నన్ను తీసుకొచ్చి నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో 7వ సృష్టికర్త సంబరాలను ఏర్పాటు చేసి మీతో కలిసి దేవుని పరిచర్యలో వాడబడ్డానికి సహకరించిన దైవజనులు పాస్టర్ ఆండ్రూస్ గారికి, వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు, శుభాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం మీద ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉంది. ఈ వ్యాధి అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఆ వ్యాధి పేరు నిరాశ, కృంగుదల, హోప్లెస్. ఇలాంటి వాటిలో నుంచి నిశ్చయముగా ఈ మానవాళి బయటికి పడునుగాక. ద డిప్రెషన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ నాన్ సెన్స్. ఈరోజు ఈ కృంగుదల అనేదే అనేకమైనటువంటి కార్యాలకు కారణమైపోతుంది ప్రియులారా. వాయ్, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఒకటే రీజన్: ద పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దర్ లైఫ్. బ్రతుకును గురించి దేవుడు రచించిన దానిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మానవ బ్రతుకులు చాలా విశిష్టమైనవి ప్రియులారా. ఎవ్రీ క్రీచర్ ఆన్ ఎర్త్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్, పర్టికులర్లీ మ్యాన్ కైండ్. మానవ జాతిని దేవుడు చాలా విశేషంగా ప్రేమిస్తున్నాడు. సృష్టికర్త యొక్క ఉద్దేశం మానవునిలోనే నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మానవుని ద్వారా నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. మానవునిలోనే దానిని గమనించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇది ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి. అందుకే స్పష్టంగా అంటున్నాను నేను, బ్రతుకుని ఈరోజు నటన అనేది ఏలేస్తోంది. డ్రామా ఈజ్ ఓవర్ రూలింగ్ ఎవ్రీ లైఫ్. ప్రతి బ్రతుకులోనూ నటన. సరే, తప్పదు. ఒక్కొక్క సందర్భంలో నటన తప్పదేమో. నేను మళ్ళీ అంటున్నాను, అన్నమయ్య అనేటువంటి ఒక వాగ్గేయకారుడు ఒక పాట రాశారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి సంద్రాన నాటకము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. ఏటూరి సుందరరామూర్తి గారని ఒక సినీ గేయ రచయిత ఒక మాట రాశారు. నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. మానవుడు ఈ తపన వల్లే చాలా బ్రతుకుని నిర్వీర్యం చేసుకోగలుగుతున్నాడు. ఈరోజు అంటున్నాను, నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన. ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడో మరొకటో కాదు. ఈశ్వరుడు అంటే శబ్దరత్నాకరం అనే పుస్తకము ద్వారా ఈశ్వరుడు అన్న మాటకి దేవుడు అని వ్రాయబడి ఉంది. అందుకనే మనవాళ్ళు కూడా ఒక పాట రాసినప్పుడు సర్వేశ్వర నీకే స్తుతి అని ఒక పాట రాశారు. కనుక ఏం జరుగుతుందో అదంతా కూడా భగవంతుని యొక్క ఆలోచన ప్రకారమే జరుగుతుంది. ఇలా జరిగించడానికి ఆయనకి ఆలోచన పుట్టించేది ఎవరంటే మనమే. మన వైపరీత్య కార్యములే దేవునికి ఆలోచన వస్తున్నాయి. నినేవే పట్టణాన్ని సర్వనాశనం చేయాలని, అగ్ని గంధకములతో మొత్తం దాన్ని తగలబెట్టేయాలని, ఇంత ఘోరమైన దుర్భరమైన ఆలోచన దేవుడికి వస్తుందా? తన ప్రజలను, తన కన్నబిడ్డలను నిప్పులలో మాడి మసైపోయేటట్టుగా చేయాలనే ఆలోచన సృష్టికర్తకు వస్తుందా? అలాంటి ఆలోచన సృష్టికర్తకు తెప్పించిన వాళ్ళం ఎవరంటే మనమే. నినేవే ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా కనపడుతుంది.
అందుకే దేవునికి అలాంటి ఆలోచన వచ్చింది. ఐ వుడ్ లైక్ టు కిల్ ఎవ్రీ వన్, అందరినీ సర్వనాశనం చేసేస్తాననే ఆలోచన వచ్చింది. ఈరోజు ఆలోచనను ఆ నినేవే ప్రజలు చేసినటువంటి దీక్ష మార్చేసింది. గుర్తించుకొని మనం కూడా నమ్మకంగా దేవుని దగ్గరికి మళ్ళితే మన మీద రాబోయే ఉగ్రత కూడా ఆయన తీసేయచ్చు. ఈరోజు ఈ నటన అనేది మారాలి ప్రియులారా. అన్నీ బాగున్నాయి కదా అని పేట్రేగిపోవడం కంటే కూడా అన్నీ బాగున్నప్పుడు ఇంకా అణిగిమణిగి ఉండాలని శాస్త్రం చెప్పుద్ది. మనకి సామెతలు కూడా చెప్తాయి. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఒకవేళ నీకు అన్నీ ఉన్నాయనుకో, అణిగి ఉండు. నీలో మంచి ఉందా? మంచిది. ఇతరులకి సహాయం చేసే గుణం ఉందా? మంచిది. ఎవరికైనా లేని వారికి అన్నం పెడతావా? మంచిది. ఇవి ఉన్నాయని పేట్రేగిపోకు. నీకు బాగా డబ్బులు ఉన్నాయా? మంచిది. అది ఉన్నాయని రెచ్చిపోకు. అందుకనే ఆ మాట చెప్పారు. అన్నీ ఉన్నాయా? స్తోత్రం, మంచిది. నీ దగ్గర ఎన్నో ఉన్నాయి కనుక అన్నీ పంచిపెట్టు, అందరికీ ఇవ్వు. నా బైబిల్ అదే చెప్పింది. డ్రామా వద్దండి. ఈ మనిషి యొక్క డ్రామా ఎంత పెరిగిపోతుందంటే అన్నిట్లోనూ డ్రామాయే. భార్యాభర్తల బంధంలో డ్రామా, స్కూల్లో డ్రామా, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, రాజకీయంలో, పరిచర్యలో, ఎవ్రీవేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్. ఒక అతనికి ఉద్యోగం లేదట. ఉద్యోగ అన్వేషణలో తిరుగుతూ మీ విశాఖపట్నం జూ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమంటే ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఉందా అని. ఆ జూలో ఉన్నటువంటి ఆఫీసర్స్, క్యూరేటర్స్ మాట్లాడుకొని ఒక ఉద్యోగం ఉంది, చేస్తామేమిటో అన్నారంట. చెప్పండి చేస్తానంటే, ఈ మధ్య కాలంలోనే మా జూలో ఒక మంచి కోతి ఉండేది, చచ్చిపోయింది. నువ్వు కొంచెం ఆ కోతి వేషం వేసుకొని అందరినీ నువ్వు సరదా చేయాలి. నీకు పొద్దున్నే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, సాయంత్రం టిఫిన్ పెడతాం, రాత్రి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి రా, జీతం కూడా ఇస్తామంటే బాగుంది కదా అని దూరిపోయాడు. ఇంకా కోతి చేష్టలు చేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు, బాగుంది. అనుకోకుండా ఒకరోజు గెంతుకుంటూ పక్కన ఉన్న కేజీలో పడిపోయాడు. తీరా చూస్తే ఆ కేజీ ఏమో సింహం ఉంది. ఈ పడ్డ శబ్దానికి ఆ సింహం లేచి రావడం మొదలుపెట్టింది. మనోడికి పై ప్రాణం పైనే పోయింది. ఉద్యోగం పేరిట ప్రాణం మీదకే తెచ్చుకున్నాను అనుకొని కేకలు పెట్టడం మొదలు పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కోతి కేకలు పెడుతుంది అనుకుంటున్నారే తప్ప అందులో ఒకడు ఉన్నాడని, వాడు తన ప్రాణం కొరకు కేకలు పెడుతున్నారనే ఆలోచనలు ఎందుకంటే వాడు వేషంలో ఉన్నాడు. ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటే ఏం చేయాలో తెలియక రక్షించండి అని కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏంది ఈ కోతి మనకు మళ్ళీ తెలుగులో రక్షించండి అంటుంది, నేను ఈ తెలుగు వచ్చా అలాగ అనుకుంటున్నారు తప్ప లోపల వాడికి పట్టే చెమటలు ఎవరు చూడట్లే. ఇంకా సింహం దగ్గరకు వచ్చేస్తే ఇంకా కేకలు పెడుతుంటే దగ్గరకు వచ్చిన సింహం అంది, మరీ ఎక్కువ కేకలు పెట్టకు, 2 ఉద్యోగాలు పోతాయి అందంట. నటన. డ్రామా ఈజ్ ఓవర్ రూలింగ్ మ్యాన్ కైండ్. మానవ జీవితంలో నటన పెరిగిపోయింది. సరే, ఎందులోనైనా నటన తప్పదు. కానీ ఒక మాట చెప్పనా, భక్తిలో మట్టుకు నటించకండి. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవడో చెప్పక్కర్లేదు, నేను చేసేదే పెర్ఫెక్ట్, ఇలాంటి భక్తిలో మానవుడు ఉన్నాడు కనుకే దేవుడు ఇన్ని కెలామిటీస్ తీసుకొస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ అండర్స్టాండ్ వై గాడ్ హెస్ గివెన్ దిస్ గ్రేట్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద మనకెందుకు ఇంత గొప్ప ఉనికిని ఇచ్చాడు, అది అర్థం చేసుకోవాలి. సైన్స్ ప్రకారంగా, జెనెటికల్గా, గైనికల్గా పురుష వీర్యంలో కొన్ని లక్షల శుక్రకణాలు ఉంటాయి, లక్షలు. అందులో ఏ శుక్రకణం అయితే అత్యంత వేగవంతంగా కదిలి స్త్రీ నుంచి విడుదలైన శోణితంతో ఫలదీకరణం చెంది అండమై పిండమైతేనే మనం పుట్టాం. ఇది అందరికీ తెలిసిన జగద్విదిత సత్యం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మన ప్రక్కనున్న శుక్రకణం మనకంటే వేగంగా వెళ్ళి ఉంటే మీరు లేరు, నేను లేను. అంటే అంత ప్రయారిటీ దేవుడు మన బ్రతుకు ఇచ్చాడు. సో మన బ్రతుకు విలువను ముందు గుర్తించాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో
పరిపాలించిన మహారాజు అయినటువంటి వారు అన్నారు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఈరోజు నేను అంటున్నాను, మన ప్రతి బ్రతుకు విలువలతో కూడుకున్నదండి. ఆ విలువను గుర్తించాలి. రెండవదిగా దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గానో యాదృచ్ఛికంగానో యాథాలాపకంగానో జరిగిపోయిన బ్రతుకులు కావివి. దెర్ ఇస్ ఎ మియర్ ప్లాన్ బిఫోర్. దేవుని ముందు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. అది ఏంటి అనేది పౌలు భక్తుడు తిమోతికి 2 ఉత్తరాలు రాస్తారు. అందులో మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో బయలుపరిచాడు దేవుడు. ఏమని? ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలెను. అందుకని అంటున్నాను, నాకు అన్నీ తెలుసు అని అనుకోద్దు. చాలామంది మతోన్మాదులు క్రైస్తవ్యం మీద బురద జల్లేవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే, ఆ యేసుక్రీస్తును శిష్యులు ఆయనతో ఉన్న బంధాన్ని బట్టి వాళ్ళు 4 సువార్తలు రాశారు, మరొక ఆయన వెనకాల వచ్చి వారు రాశారు. ఇదంతా కూడా మానవ కల్పితమైనటువంటి ఆ యేసుతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి రాసిందే తప్ప దేవుడు రాసింది కాదు అని ఒక ఆయన చెప్తున్నాడు. అలాగనే ఇస్లాంలో ఉన్నటువంటి గ్రంథం కూడా ఆ ప్రవక్త గారితో తిరిగిన వాళ్ళు రాసిందే తప్ప దేవుడు బయలుపరిచింది కాదు అని ఏదో వ్యాఖ్యానం చేశారు. ఆయన ఉద్దేశంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా స్వయాన దేవుడే రాశాడు అన్నట్లుగా. కానీ భగవద్గీత ప్రారంభంలోనే ఉంటుందండి, దేవుడే చెప్పాడు, నారాయణేన స్వయంగా నారాయణుడు చెబితే వ్యాసేన గృహీత, వ్యాసుడు గ్రహించుకొని రాశాడు అని ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడు బయటపరిస్తే ఈ భక్తులందరూ రాశారు ఈ గ్రంథాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది మానవ కల్పిత బోధలేం కావివి. ఏదో ఒక పండిత స్థానంలో ఉండి ఏది మాట్లాడినా అది నిజం అనుకుని భ్రమలో బ్రతుకుతున్న వారికి అవన్నీ బాగా వినిపిస్తాయి. సత్యం తెలిసిన వాడు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాడు అలా మాట్లాడు. ఈరోజు ఈ గ్రంథంలోని 66 పుస్తకాల్లో సారాంశం భగవద్ మీరు ఏం చెబితే ఈడేమంటాడో అన్నట్టుగా ఏమీ చెప్పట్లా. మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే క్రియలను, విశ్వాసమనో ఏవేవో చెప్తారు. మన క్రియలు దేని మీద ఆధారపడి ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఒక కిలోమీటర్ ఉంటుందా హైవేకి ఇక్కడికి? 1/2 కిలోమీటర్ ఎక్కితే హైవే కనపడుతుంది. అక్కడ నిలబడితే చాలా ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు వెళ్తుంటాయి. వాటి డొక్కుల మీద, ఆటో రిక్షాల మీద ఉంటాయి. మీ ఏడుపులే అదేమిటండి అసలు? ఎంత దౌర్భాగ్యం అండి. మన దీవెనలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. అంటే మీరందరూ కలిసి ఆశ్రీపురంలో వాళ్ళందరూ నాకు బడి ఆడండి, అవి నాకేమవుతాయన్నమాట. అసలు ఏమైనా కొంచెం అసలు ఇందులో ఎక్కడైనా పరమార్థం ఉందటండి? అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి పడి ఆడాలా? ఎవడు కనిపెట్టాడండి ఈ సిద్ధాంతం? ఎందుకంటే మనిషి తనను గురించి ముందు అర్థం చేసుకోవట్లేదు,
రెండవది దేవుని యొక్క ఆలోచనతో అనుబంధం లేకపోవడం వల్ల. నరఘోష నీకు నమస్కారమా? అసలు ఏమైనా పదాలు బాగున్నాయండి అవి? వాడెవడో విచిత్రంగా రాశాడు, అప్పు చేసి కొన్నా నాకు బడి ఆడోకన్నాడు. అంటే వాడు అప్పు చేసి కొన్నాడు కనుక మనం వాడికి ఏడిస్తే అప్పు తీరదనే ఫీలింగ్ వాడి. ఇవన్నీ ఎవరెవరిని అంటున్నారు? మనిషి ఇంకొక మనిషిని అంటున్నాడండి. ఎంత తప్పండి! ఒక మనిషి ఇంకొక మనిషిని తక్కువ చేసుకోవడం అనేది ఏ శాస్త్రం చెప్పింది? ఏ గ్రంథం చెప్పింది? ఇది మతం చెప్పిందండి. ఏ గ్రంథాలు చెప్పలే, ఏ భక్తి చెప్పలే. ఇది ఎవరు చెప్పారు? మతం చెప్పింది. అందుకని ఈరోజు మనం మతాన్ని పాటిస్తున్నామండి. మతం బొట్టుకు పెట్టుకోమంటుందండి. మతం ఏమంటుంది? బొట్టు పెట్టుకోమంటుంది. మరొక మతం అంటది బొట్టు తీసేయమంటుంది. ఇదన్నీ మతం కబుర్లండి. ఇప్పుడు బొట్టు తీసారు భాస్వం గారు అనుకుందాం, అది ఆవిడ సమర్పణ అండి, అంతే తప్ప ఇట్స్ నాట్ లింక్డ్ విత్ బైబిల్. బైబిల్కి దానికి సంబంధం లేదు. ఆవిడ సమర్పణకి, ఆవిడ భక్తిలో ఉన్న అనుభవానికి ఆవిడ పెట్టుకున్నట్టు ఒకటి తీర్మానం. అది మనం దాన్ని గౌరవించడమే. నేను మళ్ళీ అంటున్నానండి, మతమైనటువంటి భక్తి ఇప్పుడు బోధించబడుతోంది. అందుకనే భక్తి మన చేతిలో లేదండి, పాస్టర్ల చేతిలోకి వెళ్ళిపోయింది, పీఠాధిపతుల చేతిలోకి వెళ్ళిపోయింది, స్వామీజీల చేతిలోకి వెళ్ళిపోయింది, పూజారుల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెబితే అది చేసే విధానంలో భక్తి ఉంది. కానీ సృష్టికర్త సంబరాలలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించునుగాక. నీ భక్తి నీకు దేవునితో ఉన్నటువంటి ఆ అనుభవాన్ని, అనుబంధాన్ని పెంచునుగాక. అందుకనే ప్రతి మనుష్యుడు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క సంకల్పం అది. నీకు ఆ దేవునితో అనుబంధం ఉందా? నీకు మీ పాస్టర్తో, నీ సంఘంతో, సహవాసంతో బంధం ఉంటుంది. మా సహవాసం ఇలా చెప్పిందండి, మా సంస్థ ఇలా చెప్పిందండి, మా సిద్ధాంతాలు ఇలా మాట్లాడుతున్నాయండి. ఇవి మనం పెట్టుకున్నటువంటి హర్డల్స్, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి అడ్డుబండలు. ఈరోజు సంస్థాగతమైనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, సిద్ధాంతపరమైనటువంటి చర్చస్ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు పెద్దగా చర్చలు అనుకుంటున్నారో అవన్నీ సిద్ధాంతపరమైనవే. నేను చాలా ఓపెన్గా అంటున్నాను, నేను అసలు బైబిలే సిద్ధాంతం. ఈరోజు నీ యొక్క భక్తి తత్వంలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడండి. మతానికి ఏమాత్రము మీరు విలువలు ఇవ్వకండి. వాళ్ళు విలువలు ఇస్తారు కనుకనే మత మాటలు మాట్లాడతారు. ఈరోజు నేను చాలా చక్కగా వివరిస్తున్నాను. ఆ మత ఆలోచనలు మీరు పోగొట్టుకొని అనుభవం దేవునితో తెచ్చుకోండి. అసలు బైబిల్కి మతానికి ఎక్కడ సంబంధం లేదండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనడంలో మతమే ఉందండి. నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేనివాడికి ఒకటి ఇయ్యి అని చెప్పడంలో మతమే ఉందండి. ఎవడైనాను నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే అవసరమైతే 2 మైళ్ళు వెళ్ళమని చెప్పిన దాంట్లో మతం ఎక్కడుందండి? నీ శత్రువుని సైతము క్షమించి ప్రేమించమని చెప్పడంలో మతమే ఉందండి. అర్థమవుతుంది మీకు? మిగిలినవన్నీ మతాలు నేర్పుతాయండి. ఈ సృష్టికర్త సంబరాల్లో మతం గురించి మేమేమీ మాట్లాడట్లా. నీ బ్రతుక్కు విలువిచ్చే ఒక మార్గం గురించి మాట్లాడుతున్నాను. నీ బ్రతుకును నువ్వు అర్థం చేసుకొని దాన్ని చక్కటి సుభిక్షమైనటువంటి స్థితిలో నీ ముందున్నటువంటి ప్రతి సమస్యను నువ్వే దాటుకొని ముందుకు సాగడానికి కావలసిన శ్రేష్టమైన మార్గాన్ని మేము ముందు పెడుతున్నాం. వీఆర్ నోవే టీచింగ్ అబౌట్ ఎనీ రిలీజియస్ మ్యాటర్స్ ఓవర్ దిస్ ప్లేస్. ఇక్కడ మతపరమైనటువంటి బోధలు ఎవరు చేయట్లా, అవసరం కూడా లేదు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట ద్వారా కొన్ని మనం నేర్చుకుందాం. యాకోబు, యేసుక్రీస్తు వారి సహోదరులు, వారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. ఆ యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో గంభీరమైనటువంటి ఒక సత్యం ఉందండి. అక్కడ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒక్కరు చదవండి చాలు.
ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండని. ఇది మానవ బ్రతుకు, స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, ఎలాగైనా పేరు ప్రఖ్యాతులు, ఎలాగైనా ఇలాంటి దుర్భరమైన స్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు. నేడైనను రేపైనను అండ్ ఇంకా కంటిన్యూస్గా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, వ్యాపారాలు చేసుకుందాం, విపరీతంగా సంపాదిందాం. ఎందుకు ఇదంతా? దేవుడి సంకల్పమైనటువంటి ఆత్మకు రక్షణ లేకుండా ఈ వివిధమైనటువంటి మార్గాలలో నువ్వు సంపాదించి నిన్నేమైనా పరలోకం చేరుస్తాయా? కొంచెం ఆలోచన చేస్తే ఇక్కడ పెద్ద పెద్ద తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో అనుభవించడం మానేసేసి దాచుకొని పిల్లల ప్రయోజనార్థంగా వారికి శ్రేష్టమైన భవిష్యత్తు ఇవ్వాలని సుఖాలన్నీ పక్కన పెట్టి ఒక్కొక్క రూపాయి దాచిపెట్టి అన్నం తినడం మానేసి, నిద్రాహారాలు మానేసి, రెక్కలు మొక్కలు చేసుకొని డబ్బులు సంపాదించారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత వదిలేస్తారండి. వదిలిపెట్టేస్తే నీ బ్రతుకేంటి? ఈరోజు దైవ సంకల్పము, నువ్వు రక్షణ పొందాలి. ఏమిటా రక్షణ? ఈ పాదాలకు చెప్పులు వేసుకుంటున్నావు, పాదరక్షలు. ఇదిగో ఈ ఎండది తగలకుండా పెట్టుకున్నాం, ఏదో టార్పాలిండి వేసుకున్నాం, పైన ఏదో కప్పు కప్పుకున్నాం. సాయంత్రం అయ్యేసరికి మీరందరూ స్వెటర్లు వేసుకుంటారు, మఫ్లర్లు చుట్టుకుంటారు, చెవిడొప్పలు పెట్టుకుంటారు. ఎందుకంటే చలి నుంచి రక్షణ. దుమ్ము ధూళి దుమారాలు రాకుండా ఇల్లు కట్టుకుంటాం, ఇందులోంచి రక్షణ. ఎండలో వెళ్ళినా వర్షంలో వెళ్ళినా ఒక గొడుగేసుకొని వెళతాం, అదొక రక్షణ. సో మ్యాన్కైండ్ ఈజ్ స్ట్రగ్లింగ్ అండ్ సఫరింగ్ టు ఎర్న్ సంథింగ్ సాల్వేషన్ ఫర్ ఆల్ ఎర్త్లీ థింగ్స్. ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో రక్షణను వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంది మానవ జీవనం. వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీలో ఉన్నటువంటి దైవాత్మకి రక్షణ ఏది? అది కదా దేవుని సంకల్పం. మనం ప్రాకులాడే ఈ రక్షణ అంతా టెంపరరీ, సంపాదించే సంపాద్యం టెంపరరీ. నీ ఆత్మకు రక్షణ లేకపోతే ఏమైపోతావు? అందుకని అంటున్నాను ప్రియులారా, ఒక్కొక్క రూపాయి దాచిపెడుతున్నాం కదండి. రెక్కలు మొక్కలు చేసుకుని ఒక్కో పైసా కూడబెడతావు, నిద్రాహారం మానుకొని రాత్రింబవళ్ళు పాటు పడతావు. నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు. నీవు కూర్చుకున్న దానిలో పూచికైన తీసుకొని పోలేవు. పూచికైన తీసుకొని పోలేవు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండునా నీ ఆర్జితం. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూసుకో. నిన్ను గూర్చి యోచన చేసుకో, నీ ఆత్మరక్షణకై చూసుకో. ఎవరి కోసము ఈ తాపత్రయం, చివరికి నీకుండునా నీ ఆర్జితం. నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. అందుకొని నీ వారసును పూర్తిగా చెడతారు. ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ ఆరోగ్యం క్షీణించగానే నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. నీ దారిన నిన్ను విడిచి వెళ్తారు. ఎవరి కోసమో ఈ తాపత్రయం, చివరికి నీకుండునా నీ ఆర్జితం. నీ
నీ స్వార్థాన్ని చూసుకొని ఎందరి సొమ్మో దొంగిలిస్తావు, అడ్డదారులు ఎంచుకొని బీదవారిని మోసగిస్తావు. పాపానికి ఫలితమైన నరకాన్ని తప్పించుకోలేవు. నీ పాపానికి ఫలితమైన నరకాన్ని తప్పించుకోలేవు, నరకాన్ని తప్పించుకోలేవు. ఆలోచన చేయి. కష్టపడి సంపాదిస్తున్నావు రూపాయలు, ఒక రోజు ఇవన్నీ వదిలిపెట్టుకోవాలి మిత్రమా. ఏవి నీతో రావు. నువ్వు సంపాదించిన సంపాద్యమే కాదు, నీ పేరు ప్రఖ్యాతి, నీ ఘనకీర్తులు, నువ్వు సంపాదించింది నాది అని చెప్పుకునేది ఏది నీకు మిగలదు. మించి ఇంకొక మాట చెప్తున్నా, కష్టపడి రూపాయలు సంపాదించడమే కాదండి, తల్లిదండ్రులకు ఉన్న ఆశ ఆస్తులు పిల్లలకి పోగు చేయాలని. తప్పు లేదండి అందులో. దైవజనుడా, మీరు వచ్చుట మంచిది. ఐ వెల్కమ్ యూ అంటు ద డయాస్. ప్లీజ్ ఇప్పుడు కొడదాం. దైవజనులు వచ్చుట మనకి ఆశీర్వాదం. ఎస్, అందరూ నన్ను చూస్తారా? ఇవేమీ మనతో రావు ప్రియులారా. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి రూపాయలు సంపాదించి పిల్లలకి ఆస్తులు ఇస్తారు. దౌర్భాగ్యం ఏమిటంటే ఏదో పిల్ల పెళ్ళికో లేకపోతే హాస్పిటల్లో ఆపరేషన్కో లేదా ఏదో ఒక అత్యంత అవసరార్థంగా ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని ఆ అప్పు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఆ ఇంటిని ఎవరి దగ్గర అప్పు తెచ్చుకున్నామో వాళ్ళకే రాసిచ్చేసే పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఉన్నాయి. అంటే నీ ఆస్తిని ఎవరో స్వాధీనం చేసుకొని వాళ్ళు అనుభవిస్తారండి. నీ ఆస్తిని సాధించుకొని ఎవరెవరో సుఖం అనుభవిస్తారు. నీ పిల్లలకి తెలియదండి, నువ్వెంత కష్టపడుతున్నావో తెలియదు. వాళ్ళకేమండి, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కుంటారు. పీకల మీద కూర్చొని మాకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే కొనివ్వాల్సిందే. కొని దీని వెనక నాన్న ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలియదురా. ఒక వీడియో చూశానండి, ఖచ్చితంగా ఆ వీడియో చాలామందికి మనం ఫార్వర్డ్ చేయాలి. ఒక ఆయన బహుశా ఈజ్ ఎ టీచర్ ఆర్ లెక్చరర్, సమ్హౌ ఈజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ ఇన్స్టిట్యూషన్. అక్కడ ఆడపిల్లలందరూ అల్లరిగా మాట్లాడుకుంటూ, చదువు మీద శ్రద్ధ లేకుండా, తక్కువ మార్కులు తెచ్చుకుంటూ, ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా వాళ్ళందరినీ చూశాడండి అతడు తెలివిగా ఏం చేశాడంటే, ఈ ఆడపిల్లల తండ్రులు ఎవరెవరు ఏం చేస్తున్నారో వాటిని పరిశీలించి అన్నిటికీ వీడియో తీశాడండి. మూటలు మోసే తండ్రి ఆ మూటలన్నీ మోసి చెమట తుడుచుకుంటూ భార్య ఇచ్చినటువంటి అన్నం తింటున్న వీడియో, మరొకటి ఇటుకలు చేసుకునేవాడిని, మరొకటి రిక్షా తొక్కుకునేవాడిని, విడివిడిగా అందరికీ వీడియోలు తీశాడండి. ఒకరోజు ఈ ఆడపిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక స్క్రీన్ వేసి ఆ వీడియో ప్రదర్శిస్తాం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్నలు పడుతున్న కష్టం కనపడుతుంటే బొక్కుమని ఏడవడం మొదలు పెట్టారండి పిల్లలు. ఇంత కష్టపడన్న నాన్న చదివిస్తున్నాడు, ఇంత కష్టపడన్న నాన్న అమ్మ నన్ను పెంచుతున్నారనే భావన కలిగిన తర్వాత వాళ్ళలో మారు మనసు వచ్చిందండి. యు మస్ట్ బిలీవ్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో రిజల్టే మారిపోయిందండి. తెలియాలి పిల్లలారా, కష్టపడి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదిగో సర్వసుఖాలు వదులుకుంటాడు ఆండ్రూస్.
ఎన్ని డబ్బులు వచ్చినా దేవుడి కొరకు ఖర్చు పెట్టడమే తప్ప తనకంటూ ఏదో సాధించాలి, సంపాదించుకోవాలని ఆశ లేని ఒక సేవకుడు అండి ఆయన. నేను గమనించాను చాలామంది సేవకుల్ని. దేవుని కృప నా ఎడలు విస్తారంగా ఉంది కనుక ఒక్క రోజు ఖాళీ లేకుండా తిరుగుతూనే ఉంటాను. నేను చాలామంది సేవకుల్ని చూశాను, ఇలాంటి చాలామంది సమర్పణ కలిగిన వారిని చూశాను. అందులో వీరొకరు. ఇంకా చెప్పాలంటే స్వార్థాన్ని చూసుకొని పనిచేసే వాళ్ళని కూడా చూశాను. ఈ స్వార్థాన్ని చూసుకొని ఎందరి సొమ్మో దొంగిలించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి పేరు రావాలి, వాళ్ళకి ఘనత రావాలి, వాళ్ళ ఐడెంటిటీయే అక్కడ ఉండాలి. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి భక్తితత్వం, విచారం ఏమిటంటే దౌర్భాగ్యం ఏమిటంటే దౌర్బల్యం క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది. నేను ఇందాక చెప్పినటువంటి పీఠాధిపతులు, స్వామీజీలు, ఈ సోకాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ గుర్తి వాళ్ళు చేసుకునే భక్తి వాళ్ళతో పెట్టరండి, ఆపరు. వాళ్ళకి తెలిసిన సమాచారంతో అందరినీ కూడా తప్పు ద్రోవలు నడిపిస్తూ వాళ్ళు సుఖంగా ఉంటారండి. ఇప్పుడు ఒక ఆయన పోస్ట్ పెట్టాడు నాకు. ఆ పోస్టులో ఆయన సాధువులను తయారు చేస్తాడంట, సన్యాసులను తయారు చేస్తాడంట, సన్యాసిని తయారు చేస్తాడంట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మీకు డిగ్రీలు ఇస్తాం, మీరు అప్లై చేసుకుంటే మీకు స్టూడెంట్ వీసా కూడా ఇస్తాం. అక్కడ కైలాస్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనే ఇప్పుడే పెట్టాడన్న సెల్ ఫోన్లో పోస్ట్ వచ్చింది. వాళ్ళు వెళుతున్నది అందుకని బైబిల్ చెప్పేసిన గుడ్డివానికి త్రోవ చూపించగలడా? ఇదిగోండి ప్రభు మీకు త్రోవ చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది సరిగ్గా కనుక్కోండి, సరిగ్గా ధ్యానించండి. స్వార్థంతో చేస్తున్నటువంటి భక్తిని మీరు గమనించట్లే. వారికి సొంత పేరు ప్రఖ్యాతులు అడ్డదారులు ఎంచుకొని బీదవారిని మోసగిస్తారు. అడ్డదారులు అండి. అదిగో స్టాల్లో నూనె అమ్ముతున్నాం కొనుక్కోండి, కర్చీఫ్లు అమ్ముతున్నాం కొనుక్కోండి. ఎంత విచారం అండి, ఎంత విచారం. ఈరోజు భక్తి పేరిట జరుగుతున్న దురాగతాలు ఇవన్నీ మీకు అనుభవం ఉందా? మీ భక్తినంతటిని వాళ్ళ మీదకి మార్చేస్తున్నారు. ఫాలో మీ అన్న జీసస్ కంటే కూడా ఫాలోయింగ్ ఉన్నటువంటి పాస్టర్లే మీకు ముఖ్యం. నా కారు నేను కాకినాడ నుంచి నడుపుకొని నేరుగా గ్రౌండ్లోకి వచ్చాను, స్ట్రైట్గా వేదిక ఎక్కాను. ఇలా ఎక్కకూడదని అందరూ వచ్చిన తర్వాత హడావిడిగా దిగాలి, ఆయనతో పాటు ఒక నలుగురు దిగాలి, ఆయన బైబిల్ ఒకటి మొయ్యాలి. ఈ లోపల ఈ కన్వీనర్ గారు లేచి మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు అని ఏదో మొయ్యాలి. మీరందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాలి. పైకి ఎక్కుతుంటే మెట్లకు ఆ పక్క ఈ పక్క చిన్న చిన్న పిల్లల్ని పెట్టి పువ్వులు జల్లాలి. మనవాడు పైకి ఎక్కేటప్పుడు ఆ పువ్వులన్నీ నేనేమన్నా అల్లు అర్జున? సేవకులం అండి, సేవకులం. భక్తుడైన పౌలు ఎంత బాగుంటాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్తాడు, సేవకుడు ఎట్టుంటాడో. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు అది మా హృదయములలో ప్రకాశింపజేశాడు. నాకు చెప్పాడు కనుక ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వచ్చాం. ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోకండి. టుడే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఏం జరగట్లేదో తెలుసా ఆండ్రూస్? లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్, నో ట్రాన్స్ఫర్మేషన్. మార్పు చెందట్లేదండి. ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని టాపిక్సే మనకి. బాంబేలో ఒకడు ఆడి లవర్ని 34 ముక్కలు చేసేసి అక్కడక్కడ ఒక ముక్క పాడేసాడు. ఎందుకు అని ఒక ప్రసంగం. వాడెవడో సినీ నటుడు, వాడి కుమార్తె ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? అసలు నీకు తెలుసుంటే పోలీసులు నిన్ను పట్టుకుంటారు. ఏది లేటెస్ట్గా జరిగితే 4 ఏళ్ల కుర్రాన్ని చంపేసి సూట్ కేసులో మోసుకుపోయింది, దాని మీద ఒక ప్రసంగం. ఈ 66 పుస్తకాల్లోని సత్యం చెప్పడానికే సమయం చిక్కట్లా. ఇందులో ఉన్నటువంటి అనేక విషయాలు ప్రస్తావించడానికి మానవ మేధస్సుకి అందట్లా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ మనుషుల్ని ఆకట్టుకోవడానికి.
ఈ ప్రసంగాలు ఎవరికి ఏమి ఇస్తాయి చెప్పండి? బైబిల్లో ఉన్న విశేషాలు చెప్పితే, బైబిల్లో జరిగిన ఉదంతాలు చూస్తే, ఛాయగా ఉన్నటువంటి పాత నిబంధనలోని ప్రతి అంశములోని వివరాలను విషయాలను మనం గ్రహించుకోగలిగితే కొత్త నిబంధన భక్తులమైన మనం ఆత్మీయంగా ఎదుగుతాం. ఇంత వివరణ ఉన్న ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి పనికి మాలిన లోక సంబంధమైన సంగతులన్నింటినీ కూడా చక్కగా వివరిస్తుంటే వినడానికి భక్తుల్ని ఎంత మెస్మరైజ్ చేశారండి. ఓపెన్గా మాట్లాడుతున్నాను ప్రియులారా. ఏమంటున్నాడో తెలుసా? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశింపచేసెను కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని. అదండి, వీఆర్ నాట్ హియర్ టు బూస్ట్ అప్ అవర్ సెల్వ్స్. మా గొప్పతనాలు చెప్పుకోవడానికి కాదండి ఈ వేదికలు, మాకు సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి కాదండి ఈ వేదికలు, మేము చేస్తున్నటువంటి సేవకి సపోర్టర్స్ని స్పాన్సర్స్ని పెంచుకోవడానికి కాదండి వేదికలు. అందుకని అంటున్నాడు, మేము మమ్మును గురించి ప్రకటించుకొనడం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చియు ఆయన ప్రభువనియు మమ్మును గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. అది సేవకుడు. మేము మీ పరిచారకులమండి. ప్రార్థన చేయి బాబు అంటే చెయ్యాలి మేము. అందుకే వచ్చాము ఇక్కడికి. అయ్యో ఒక్కసారి ఇంట్లో మనిషి చచ్చిపోయేటట్టు ఉన్నాడు, మా ఇంటికి రావాలి. అలాగే వెళ్ళారు యేసు, అలాగే వెళ్ళారు శిష్యులు, అపోస్తులు. ఈరోజు అలా ఉందా అండి? వేదిక దిగడంతోనే నలుగురు కాసేస్తారండి, ఎవరైనా ముట్టుకోకూడదే. నువ్వు యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా అలా కాసారా? యేసుప్రభు శిష్యులు అలా చేశారు, ఆయన వెనక ఉన్నారు అంతే. మరి రౌండ్ వేసేయండి రా, మధ్యలో గురుగారు నడాలి. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే భక్తి ఇప్పుడు మీ చేతిలో లేదండి. మీ భక్తి అంతా వాళ్ళ మీద ఉంది. కానీ ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ అంటున్నాను, నీ బ్రతుకు విలువిచ్చేవాడు ఒకడు ఉన్నాడండి. నీ బ్రతుకుని గమనించి దాన్ని సరిచెయ్యాలని ఆశపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. అందుకనే అంటున్నాడు యాకోబు ద్వారా మాట్లాడుతూ, ఏదో సంపాదించేద్దామని, రేపు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో సంపాదించేద్దామని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేం సంభవిస్తుందో మీకు తెలియదండి. మీ జీవం ఏపాటిది? అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. ఇంకా కనుక ప్రభువు చిత్తమైతే, అదండి, ఒకవేళ నువ్వు బ్రతికి బట్టగట్టి వెళుతున్నావంటే అది ప్రభువు చిత్తానుసారంగా ఉండాలి. బ్రతుకు ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలని ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అసలు ఇవన్నీ లేవండి బైబిల్లో, మీరు పెట్టారండి. నేను ఇంకా ఓపెన్గా చెప్పాలంటే పాస్టర్లే పెట్టారండి. బైబిల్ అంతా తిరిగేసిన అంతర్జాతీయ ప్రసంగికులు అన్న మాట ఉంటుందా? ఇక్కడే ఉన్నది. పౌలు గారి గురించి మ్యాపే ఉందండి బైబిల్లో. ఏమనుందో తెలుసా అండి? పౌలు గారు చేసిన మిషనరీ ప్రయాణం అని, యేసు ప్రభువుకి బూటుకాళ్ళు వేసి నడిచినట్టుగా ఒక మ్యాప్ ఎలా ఉంటుందో పౌలు గారికి ఉందండి. అంతే తప్ప ఇప్పుడున్న ప్రబుద్ధులు అలాంటివి ఏమీ లేవు. కానీ చెప్పడానికి బ్రహ్మాండంగా చెప్తారు. మేము అన్ని దేశాలు తిరిగావు, తిప్పాడు దేవుడు, స్తోత్రం, మంచిది. తిరగండి, ఇంకా తిరగండి. ఎంతమందికి తిరిగే అవకాశం ఉంటే మా ఆండ్రూస్కి అవకాశం ఇవ్వాలి. కానీ ఆయన తిరుగుతాడు, ఇంకా ఊరు వాడ తిరిగేస్తాడు. ఆయన సాక్ష్యం చెప్పుకుంటూనే ఎన్ని దేశాలు తిప్పిరారు అంటే తిరిగేస్తాడు అంతే. ఆయనకు ఒక వీసా ఇచ్చి టికెట్ కొని ఇచ్చి అమెరికా వెళ్ళి వచ్చి అంటే వెళ్ళి వచ్చేస్తాడండి. ఆయనకి ఏమన్నా డౌటా? అవకాశం వచ్చింది, మీరు వెళ్ళారు, దాన్ని మళ్ళీ మీరు హైలైట్ చేయకండి. ఇవన్నీ లేవండి బైబిల్లో. ఇంటర్నేషనల్ నో పీకర్ అక్కడికి వెళ్ళి పీక్ కొత్తామని. నేను తిరిగానండి దేశాలు. అది ఏంటి అసలు ఆ ఘనత ఏమిటి? అందుకని ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. వద్దండి, అతిశయమంతయు చెడ్డది, దేవుడికి ఇష్టం లేదండి అది. నేను మళ్ళీ అంటున్నాను, ఇక్కడ నేను తిరిగిన విదేశ ప్రయాణం గురించి మాట్లాడాను అనుకోండి, ఎంతమందికి మారు మనసు వస్తుందండి?
నిజంగానే 2023లో నేను చాలా దేశాలు తిరిగానండి. జనవరిలో నేను దుబాయ్ వెళ్ళాను. 3 నెలలు ఉండాల్సి వచ్చింది. దుబాయ్ నుంచి అబుదాబి, అక్కడి నుంచి ఖత్తర్. ఆ తర్వాత నేను తిరిగిన తర్వాత మళ్ళీ జూన్లో మస్కట్ వెళ్ళాను. మస్కట్, సలాల్ ఇవన్నీ తిరిగి వచ్చాను. అక్టోబర్లో ఇంగ్లాండ్ వెళ్ళాను, అక్కడ తిరిగి వచ్చాను. చివరిలో మళ్ళీ నవంబర్ వచ్చేసరికి దేవుని కృపను బట్టి శ్రీలంక వెళ్ళాను. అక్కడ కూడా దేవుని పరిచర్లో వాడబడి వచ్చాను. మళ్ళీ అవకాశం వచ్చింది కానీ వెళ్ళలేదు ఇంగ్లాండ్కి. ఇప్పుడు ఎవరికైనా మారు మనసు వస్తుందా? ఇవన్నీ నేను తిరగలా, ఈ సొల్లు ఎక్కువైపోయిందని చెప్తున్నా. అర్థమైందా మీకు? నేను ఇన్ని దేశాలు ఏం తిరగలేదండి, తిరిగాను అనుకుంటున్నారేమో. చెప్పడం ఎక్కువైపోతుంది అంటున్నాను. దీనివల్ల ఎవడికి ఉపయోగం? ఈ మధ్యాహ్న వేళ నీ బ్రతుకుని కనిపెట్టేవాడు ఒకడున్నాడు, వాడి వల్లే నీకు ఉపయోగం. నిన్ను గమనిస్తున్నవాడు ఒకడున్నాడు, ఆయన చేతులు బ్రతుకును పెట్టు. మీరు బ్రతికి ఉండి, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఈరోజు మీ ఏమై ఉన్నారో అది ప్రభు అయి ఉండాలి, ఏం చేస్తున్నారో అది ప్రభు చేసిన కార్యమై ఉండాలి. అందుకని ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు, మిమ్మల్ని బ్రతికిస్తానండి. మీరు ఏమైపోతున్నారంటే ఇలాంటి వాటిని చూసి, ఇదిగో వీళ్ళు చేస్తున్నంత పెద్ద పరిచయం నేను చేయలేకపోతున్నానండి, అంత పరిచయం నాకు లేదని మీ మీద కుళ్ళిపోతే నాకేమొస్తుందండి? ఇప్పుడు అదే జరుగుతుందండి. చాలామంది నిరాశలో ఎంత ఘోరంగా ఉన్నారంటే, చదవండి హెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో 11వ వచనాన్ని గమనిస్తే, హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను. అదండి ఇప్పుడు అనుకునే భయంకరమైన డిప్రెషన్ కండిషన్ ఏంటంటే, వీఆర్ డ్రై బోన్స్, మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతే వీఆర్ లాస్ట్ అని అనుకొనుచున్నారు. ఈరోజు చాలామంది ఇలాగే అనుకుంటున్నారు, నా బ్రతుకు లేదు, ఇంకా ఫెయిల్ అయిపోయాను నేను, ఐ డోంట్ గెట్ ఎనీథింగ్. 2023లో నాకు అవ్వలేదంటే ఇక నా జీవితం నీకు ఎప్పటికీ అవ్వదు. ఎలా ఫిక్స్ అయిపోతావు? ఎందుకు అలా చేసుకుంటున్నావు? నీ బ్రతుక్కి విలువిచ్చేవాడు ఒకడున్నాడని గుర్తించు మిత్రమా. ఈరోజు ఈ మధ్యాహ్న వేళ ఖచ్చితంగా నీ బ్రతుకుని దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేవాళ్ళు కానీ, నేను కానీ, ఆండ్రూస్ కానీ ఎవరు మిమ్మల్ని మార్చలేరు. మన బ్రతుకుల్ని మార్చగలిగే శక్తిమంతుడు చేతులు ఈ బ్రతుకుని పెడదాం. ఈరోజు ఎలాంటి మాటలు అంటున్నామంటే, ఇంక మాకు ఎప్పటికీ అవ్వదండి, మా బ్రతుకుల్లో నెమ్మది రాదండి, మా బ్రతుకు దరిద్రం అండి. ఎవరు అనుకోమన్నాడు? వాడు కూడా స్వర్ణకారుడు అండి. ఇదిగో ఈ ఎల్లమంచిలని ప్రాంతానికి భార్యను తీసుకొని వచ్చాడు. బంగారం తీసుకొని నగలు చేయడంలో, ప్రత్యేకంగా ఒక్క నగ చేయడంలో అతను నిష్ణాత్, అతను ప్రొఫెషనల్ అంట. అలాంటి వ్యక్తి బంగారాలు తీసుకొని అవన్నీ సరిగా చెయ్యక, ఇన్ టైంలో ఇవ్వక అప్పులు పాలైపోయి 4 చచ్చిపోయారండి వారం రోజుల క్రితం. వాట్ మేక్స్ దెమ్ టు డై లైక్ దాట్? ఎందుకు వాళ్ళు అలా చచ్చిపోయారు? డిప్రెషన్ అండి. నేను మాట చెప్పనా, మీరు బాగున్నారండి, నేను బాగున్నాను అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్త. చాలా బాగున్నానంటే నీకేం తెలుసులే బాబు, మా బాగా ఏడుపు మోకాలు వేసుకొని ఉంటే ఇంక అంతే, జీవితం అంతా అదే. కొంచెం మారండి. ఈ 2024 మీదే. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఏది నీకు రాలేదనుకున్నావో, ఏది నువ్వు పోగొట్టుకున్నావో, ఏది ఎప్పటికీ నాకు అవ్వదనుకున్నావో, అది అవ్వడానికే సృష్టికర్త సంబరాలు. దేవునికి స్తోత్రం. ఈ సంబరాలు ఎందుకు పెట్టామంటే, ఈ సంవత్సరం చివరి వరకు అన్ని సంబరాలే, ప్రతి నెల సంబరమే. బైబిల్కే 22వ అధ్యాయం చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథములో ఆఖరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ 22వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అది 12 నెలలు. చదవండి ఒక వచనాన్ని, మీకోసమే చెబుతున్నాను ఇదంతా. మరియు స్ఫటికము వలె మెరియునట్టి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించు 12 కాపులు, నెలకు ఫలించు 12 కాపులు కాయు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది 24లో మీలో మీ ఇంటిలో ఉండదు గాక.
హల్లెలూయా. అలాంటి ఒక శ్రేష్ఠ కార్యం ఈ సృష్టికర్త సంబరాల్లో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, హ్యాండ్ ఓవర్ ద జాబ్ టు గాడ్. దేవునికి అప్పగించు. నేను మళ్ళీ స్పష్టంగా మాట్లాడుతున్నానండి, బ్రతికి ఉండి ఇది అది చేసుకోవడానికి దేవుడు నీకు బ్రతుకునివ్వబోతున్నాడు. ఈరోజు చాలామంది డిప్రెసివ్ కండిషన్లో ఉన్నారు. ఇంకా మాకు ఎప్పటికీ అవ్వదండి. ఒక మాట చెప్పనా అండి, జరుగుతున్న ప్రతి ఫెయిల్యూర్ నిన్ను సక్సెస్ వైపు నడిపిస్తుందని నీకు తెలుసా? సాయంత్రం అయ్యేసరికి లైట్లన్నీ వెలుగుతాయి. అసలు ఇంత కాంతివంతమైన లైట్ కనిపెట్టింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. యు నో వన్ థింగ్, ఎడిసన్ గారు ఈ బల్బు కనిపెట్టడానికి ముందు చాలా ప్రయోగాలు చేశారండి వారు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని, అయ్యా నేను కాంతిని కనిపెడతాను, కొంచెం నాకు ఆర్థికంగా సహాయం చేయండి అంటే, దాందే ఉందయ్యా పట్టుకెళ్ళని ప్రతి నెల కొంచెం సొమ్ము ఇచ్చేవారు. ఇలాంటి వాళ్ళందరూ ఇస్తుంటే దాంతో ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో ఒక ఆయన కొంచెం కరెక్ట్గా ఉంటాడు. ఆయన ప్రతి నెల ఇస్తున్న సహాయాన్ని రాసుకుంటున్నాడు. అలా ఎన్ని నెలలు ఇస్తున్నాడో అన్ని రాసుకుంటున్నాడు. ఒకరోజు ఆల్వా ఎడిసన్ గారిని అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు బల్బు లైటో ఏదో కనిపెడతానని ప్రతి నెల నా దగ్గరకు వచ్చి ఆర్థికంగా సపోర్ట్ తీసుకుంటున్నావు అంటే, అవునండి మీరు చేస్తున్న దానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. అని చేస్తున్నావా, తినేస్తున్నావా? కాదండి నిజంగానే చేస్తున్నాను. ఏంటి చేసావు? ఇప్పటికి నీకు ఎన్నిసార్లు ఇచ్చానో నీకు తెలుసా? తెలుసండి, 299 సార్లు నీకు సపోర్ట్ చేశాను. అవునండి నిజమేనండి. అంటే 1 సంవత్సరం నుంచి అతను చేస్తూనే ఉన్నాడు. అలా కొన్ని సంవత్సరాలు చేశాడు. అప్పుడు అతను అన్నాడు, నేను అంటున్నాను, ఆ ఎడిసన్ అన్న మాట ఎంత అద్భుతమైన మాట అంటే, ఐ హెల్ప్డ్ యూ బై గివింగ్ మనీ 299 times. ఏం కనిపెట్టావు? డబ్బులు పట్టుకెళ్ళిపోవడం తప్ప ఏం కనిపెట్టావయ్యా? అప్పుడు ఎడిసన్ గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసు? కనిపెట్టాను సార్. ఏంటి కనిపెట్టావు? బల్బు కనిపెట్టడానికి 299 సార్లు నేను చేసిన ప్రయోగాలు పనికిరావని కనిపెట్టానండి. అది పాజిటివ్నెస్ అంటే. మీకు విచిత్రం చెప్పనా, 300 సార్లు చేసిన ప్రయత్నంలో ఈరోజు ఈ బల్బు దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ ప్రయత్నాలు విఫలమవ్వచ్చు 2023 వరకు. 2024లో నువ్వు సక్సెస్ చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. You are going to receive a new miracle in your life this year. ఈ సంవత్సరం నిశ్చయముగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నిరాశలో నిస్పృహలో మాట్లాడకు. డు నాట్ సే దట్ ఐఎమ్ ఏ డ్రై బోన్. మేము ఎండిపోయిన ఎముకలము, మా ఆశ విఫలమైపోతుంది, మేము నశించితమే. అప్పుడు చెప్తున్నాడండి యెహెజ్కేలుతో 4వ వచనం చదవండి. కాబట్టి 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో చెప్పు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. దేవుని మాట వినండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చును. ఆ ఎండిపోయిన, పాడైపోయిన, కృంగిపోయిన, నిరాశ నిస్పృహలో ఉన్న బ్రతుకులతో దేవుడు అంటున్నాడు, మీరు బ్రతకబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి I would like to send you a new spirit. నేను జీవాత్మను రప్పించబోతున్నాను. చర్మము కప్పి మీకు దేవుడు మళ్ళీ తిరిగి అన్ని ఇవ్వబోతున్నాడండి. నువ్వు పోగొట్టుకున్నాను అనుకున్నదంతా తిరిగి పొందబోతున్నాను. లిటరల్గా నేను మాట్లాడలే, అక్షరార్థంగా చర్మం కప్పడం కాదు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. వాట్ యు లాస్ట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ బ్యాక్. ఏది నువ్వు పోగొట్టుకుంటున్నావో అది నా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక హెచ్చరిక మాట చెప్తున్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా, పూర్వమున్నట్లుగా మరలా నేను మిమ్మల్ని నివాస స్థలముగా చేయబోతున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అప్పుడు మీకు నేను దేవుణ్ణని అర్థమవుతుంది. మానవ జాతిని అనగా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దృష్టిస్తున్నాడు. ఈ 2024లో ఏర్పాటు చేయబడిన ఈ సృష్టికర్త సంబరాలలో ఈ ఆఖరి రోజు మొదటి సెషన్లో దేవుడు అంటున్నాడు, ఐ వుడ్ లైక్ టు రైజ్ అప్ యువర్ సిచ్యువేషన్.
నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, ఆ డిప్రెసివ్ కండిషన్ నుంచి ముందుకొచ్చి అడుగులు వేయడం మొదలుపెట్టు. వెన్ యూ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ద డెస్టినీ, గాడ్ వుడ్ లైక్ టు మేక్ యూ టు వాక్ ఇన్ ద రైట్ పాత్. ఖచ్చితమైన మార్గంలో నా దేవుడు ఈ సంవత్సరం నిన్ను నడిపించబోతున్నాడు. ఇంతవరకు నువ్వు ఒక డిప్రెసివ్ కండిషన్లోనే అడుగులేస్తున్నావు, ఇప్పుడు ధైర్యంగా అడుగులేద్దామా? కమ్ ఆన్, లెట్ us లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. లేఖన భాగాల నుంచి కొన్ని నేర్చుకుందాము. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. వారు మనము చేయనది మంచి పని కాదు, మనము చేయనది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా? మనం ఎందుకు ఊరుకోవాలి? తెల్లవారు వరకు. ఎవరి మాటలు అంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? కుష్ఠరోగులు. ఈ మాటలు అనుకునే వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోయిన వాళ్ళు అండి. ఎంత కృంగిపోయారంటే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు, రెండవది భౌతికంగా ఊర్లో నెమ్మది లేదు. ఇలాంటి భయంకరమైన డిప్రెసివ్ కండిషన్లో ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అక్కడ వచనాన్ని చూస్తే 3వ వచనంలో, అప్పుడు గుమ్మమునొద్ద, పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదాం అనుకుంటిమా, పట్టణమందు క్షామమున్నది. 3వ చదవండి. అచ్చట క్షామమున్నది, అచ్చట చచ్చిపోదము. ఇచ్చట ఊరక కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదము. ఇవి మాట్లాడుకునే మాటలు వాళ్ళు ఎంత కృంగిన స్థితిలో మాట్లాడుకుంటున్నారు. చావు తప్ప వాళ్ళకి ఏ విధంగా ఆలోచించిన పరిష్కారం కనపట్ల. ఎందుకని? షోమ్రోన్లో భయంకరమైన కరువు. 23 వరకు నీకు కూడా చాలా కరువు ఉండొచ్చు మిత్రమా. అది ఎంత భయంకరమైన కరువు అంటే, ఆ కరువును గురించి అక్కడ రాసిన మాటలు చూస్తే, అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలిగి ఉండగా 80 రూపాయలు పెట్టి గాడిద తల కొనుక్కొని దాన్ని చీల్చి కాల్చుకొని తింటున్నారు. పావురపు రెట్ట అంటే ఒక ప్రత్యేకమైన మొక్క అండి. అది చిన్న చిన్న తెల్ల పువ్వులతో ఉన్నటువంటి మొక్క రోడ్డు మీద ఎక్కడైనా ఉంటే అది కూడా తింటారు అందరూ. అలాంటి అది ఫ్రీగా దొరికే ఆ పంట కూడా ½ కిలో 5 రూపాయలకి అమ్మేస్తున్నారండి. ఫ్రీ అన్నమాట. అది అంత విస్తారమైన ఆ పంటను కూడా అమ్ముకునే స్థితిలోకి వచ్చేసారు. ఇంకా భయంకరం ఏంటో తెలుసా? కన్న పిల్లల్ని సైతం చంపుకొని ఉడకేసుకొని తినే పరిస్థితి. రాజుకి బుర్ర తిరిగిపోయింది, గుడ్డలు చించుకున్నాడు, కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఈ ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, ఈ స్థితి అంతా మార్చబోతున్నాడు దేవుడని. ఆ సందర్భంలో జరిగిందండి ఈ 4 కుష్ఠోళ్ళు. లిటరల్లీ దే వర్ లెపర్ పీపుల్. 4 కుష్ఠోళ్ళు అండి వాళ్ళు. ఆ కుష్ఠగ్రస్తులు 4 ఒక చోట కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారండి? మనం ఇక్కడ కూర్చొని ఉంటే చచ్చిపోతాం, ఊర్లోకి వెళితే అక్కడ కరువు ఉంది కనుక అక్కడ చచ్చిపోతాం. పదండి సిరియనుల దండుపేటలోనికి పోదాం రండి. నేను అంటున్నాను, ఈ సంవత్సరం 2024లో మీ డిప్రెసివ్ కండిషన్ నుంచి బయటికి రండి, అడుగులు వేయండి. దిస్ ఇయర్ గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ ఎ గ్రేట్ థింగ్. దేవుడు అద్భుతం చేయడానికి మీరు అవకాశం కల్పించండి. దేవుని సన్నిధిలో అడుగులు వేయడం ప్రారంభించండి టువర్డ్స్ ద ప్రాబ్లం. సమస్యను చూసి కృంగిపోవడం కాదు, సమస్యను చూసి గద్దించగలిగేటట్టుగా అడుగులు వేయగలవా? లెట్ us rebuke the problem అండి. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, మనము చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? పట్టణంలోకి వెళ్తే అక్కడ చచ్చిపోతాం, ఇక్కడ కూర్చొని చచ్చిపోతాం. అసలు ఏంటి సమస్య? ఇది షోమ్రోన్ అనుకోండి, ఈ ఆశ్రయపురమే షోమ్రోన్. సిరియన్లు ఏం చేశారంటే చుట్టూ కాశారు, లోపలికి ఒక్క పంట రావట్లా, పాలు రావట్లా, నీళ్లకున్నటువంటి దారులన్నీ మూసేశారు. నో వాటర్ సప్లై. ఉన్న నీళ్లతో కొద్ది రోజులు గడిపేశారు. ఉన్న అవసరతలన్నీ తీరిపోయిన తర్వాత కరువు వచ్చేసి నీళ్లు లేవు, పాలు లేవు, కాయగూరలు లేవు, ఏమీ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సమస్య సిరియన్లు యొక్క దండు. ఈ 4 కుష్ఠోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చచ్చిపోతే చచ్చిపోతాం. బా అదండి, ఏమన్నారండి వాళ్ళు? చచ్చిపోతే చచ్చిపోతాం, సిరియన్ల దండులోకి వెళ్దాం, స్తోత్రముగాక. చచ్చిపోతే చచ్చిపోతామండి.
సమస్యను పట్టుకొని కృంగిపోవడం కంటే సమస్యను గుద్దడానికి కావలసిన ధైర్యం ఈ మధ్యాహ్నం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆ సమస్యను రిబ్యూక్ చేయగలిగే శక్తి నీకు నా దేవుడు ప్రసాదించునుగాక. వాళ్ళ నలుగురు అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? రండి, సిరియనుల దండుపేటలోనికి పోదాము రండి. వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుదాం, మనల్ని చంపినా చచ్చుము అని చచ్చిపోదాం అనుకొని నలుగురు కుష్ఠోళ్ళు అడుగులు వేస్తారంట. సంద చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా, ఆశ్చర్యం ఏంటంటే నలుగురు లెపర్ పీపుల్. నేను పోయినసారి విజయనగరం వచ్చినప్పుడు ఇక్కడ లెపర్సీ మిషన్ ఉందండి. అక్కడ నేను వాక్యం చెప్పి వాళ్ళని దర్శించి వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టాం. అప్పుడు మా బాబు ఒకళ్ళు పుట్టినరోజు అక్కడ చేసుకుందామని నిర్ణయించుకొని ఆ లెపర్సీ మిషన్లోకి వెళ్ళాం. అక్కడ వాళ్ళు చేస్తున్న రబ్బర్ ప్రొడక్ట్స్ అన్నీ కొన్నాను. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వల్ల శక్తిహీనం అండి. వాళ్ళు మనకు మళ్ళీ పరుగులు తీసి నడవలేరు. వాళ్ళకి అప్పటికి పాదాల్లో వేళ్ళు ఉండవు కనుక పాదానికి గ్రిప్ లేక చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. వీళ్ళు అంతే, ఈ నలుగురు కుష్ఠోళ్ళు. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఒక డిటర్మినేషన్తో అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ 2024లో నువ్వు కూడా అలాగేరా. ఊరికనే కూర్చునే స్థలంలో కూర్చొని ఊరికే పద్దాకి ఏడవబాక. ఏడుస్తూ కూర్చుంటే ఇంకే ఏడిపిస్తూనే ఉంటాడు. అడుగులు వేయడం మొదలు పెడితే పారిపోతాడు. అడుగులు వేయడం మొదలు పెడితే పారిపోతాడు. అదే జరిగింది. నలుగురు కుష్ఠోళ్ళు నడుస్తున్నారు. తీరా వచ్చేసరికి ఆ దండుపేట అంత ఖాళీగా ఉంది. వీళ్ళకి అర్థం కాలే, ఏరి సైన్యం ఏరి, ఎక్కడ పోయారు వీళ్ళంతా అని అనుకుంటుండగా చదవండి. అక్కడ ఏం చేశాడంటే, యెహోవా రథముల ధ్వనియు, అదండి యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా. అదండి ఎవరు చేశారు ఇది? దేవుడు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నడిచేది నలుగురు కుష్ఠోళ్లే, నడిపించేది దేవుడు సర్వశక్తిమంతుడు. సృష్టికర్త నడిపిస్తున్నాడు అక్కడ. అందుకని వాళ్ళ అడుగులు వేస్తుంటే మనమైనా ఎండుటాకుల మీద అడుగులు వేస్తే శబ్దాలు వస్తాయి. వాళ్ళ అడుగులే స్థిరంగా ఉండవే. మరి ఎలాంటి శబ్దాన్ని అక్కడ పుట్టించాడండి? గొప్ప రథముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్ల దండుపేటకు వినబడినట్లు చెయ్యగా వాళ్ళేమనుకున్నారు చూడండి. వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకు ఐగుప్తీల రాజులకు బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకుంటే చాలనుకొని అదండి సంధ్య చీకటిలో ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు చదివాం కదా లేఖనంలో, నలుగురు కుష్ఠోళ్ళు ఎప్పుడు నడక మొదలు పెట్టారు? ఏ టైంలో చదివాం కదండి. ఇంకోసారి చదవండి పోని. ఎప్పుడండి? సంధ్య చీకటిలో. ఆ సమయంలో దే స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ద ప్రాబ్లం. సమస్య వైపు ఎప్పుడు నడవడం మొదలు పెట్టారు? సంధ్య చీకటిలో. విచిత్రం ఏంటంటే ఈ సిరియన్లు ఎప్పుడు పారిపోయారు? సంధ్య చీకటి. నేను అంటున్నాను, ఇప్పుడు నువ్వు అడిగయ్యి నీ సమస్య పారిపోనుగాక. నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నంతసేపు సమస్య నిన్ను చాలా భయపెట్టేస్తుంది. సమస్య వైపు అడుగులు వేయడం మొదలుపెట్టు. వెన్ యూ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ యువర్ ప్రాబ్లమ్, వెన్ యూ స్టార్టెడ్ రిబ్యూకింగ్ యువర్ ప్రాబ్లమ్, ద ప్రాబ్లమ్ గో అవే. అది ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. అందుకని నడుస్తున్నది ఎవరండి? నలుగురు కుష్ఠోళ్ళు. నడిపిస్తున్నది ఎవరండి? దేవుడు. మామూలుగా నడిపించడండి ఆయన, మామూలుగా నడిపించడు. మోషేను నాయకుడిగా చేసిన పిదప మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఎలా నడిపించాడో తెలుసా? నిర్గమకాండంలోకి వెళదాం. ఆయన నడిపించేటప్పుడు ఆయనకున్నటువంటి అర్పణ, ఆయనకున్నటువంటి ఆ మంట, తన ప్రజల ఎడల ఆయనకున్నటువంటి భారం, ఆ నిర్గమకాండం 21వ అధ్యాయంలోకి వస్తే క్షమించండి 13వ అధ్యాయంలోకి వస్తే 20-21 వచనాలలో ఉందండి అది. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో వారు దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా
త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి, అదండి ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చాడు. అది నాయకుడు అంటే, అదండి లీడర్షిప్ క్వాలిటీ అంటే. నేను మళ్ళీ చెప్తున్నానండి, లీడర్షిప్ క్వాలిటీస్ అలా ఉంటాయి. మీరు వెళ్ళిపోండి నేను వెనకాల వస్తానని చెప్పేవాడు లీడర్ కాదు. నేను ముందు వెళ్ళిపోయి అక్కడ ఉంటాను మీరు వెనకాల రండి అనేవాడు లీడర్ కాదు. మీతో పాటు ఉండి నడిపించేవాడు లీడర్ అండి. మీతో పాటు ఉండి యెహోవా అక్కడ ఏం చేశాడో తెలుసా? పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. అదండి నడిపించేవాడి యొక్క లక్షణం చూడండి. ఈరోజు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నావా? సమస్యను ఛేదించడానికి వాళ్ళు నలుగురు నడుస్తుంటే నడిపిస్తున్నటువంటి దేవుడు శత్రువుకి వినిపించిన శబ్దం వల్ల శత్రువు అక్కడికక్కడే సమస్తాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అలా పారిపోయిన తర్వాత వీళ్ళు దండుపేటలోకి వచ్చారు. మానవుడికున్న సహజమైన బలహీనతను బట్టి వాళ్ళు వెంటనే మంచి ఆకలి మీద ఉన్నారు కదండి. ఇక్కడుంటే అలాగా చచ్చిపోతామని, ఊర్లోకి వెళ్ళిన కరువు ఉంది అక్కడ చచ్చిపోతామని అనుకున్నారు కనుక వాళ్ళకి ఎప్పుడైతే ఆహారం కనపడిందో ఒక్కొక్కడు ఒక్కొక్క గుడారంలోకి వెళ్ళిపోతున్నాడు. శుభ్రంగా లోపలికి వెళ్ళి తినేస్తున్నారు. బయటకు వచ్చి రే నేను ఇది తింటున్నాను రా అత్తి తింటున్నాను అనుకుంటున్నారు. ఈ లోపల అందులో ఒకడు అన్నాడు, రే నాకు బంగారం దొరికిందిరా, నాకు వెండి దొరికిందిరా. ఎవడికాడు మోసుకొచ్చేస్తున్నాడండి. నలుగురు 4 గుడారాల నుంచి బయటకు వచ్చారు. ఒక్కొక్కడి చేతిలో ఇంత బంగారం ఉంది, ఒక్కొక్కడి చేతిలో ఇంత వెండి ఉంది, ఒక్కొక్కడి చేతిలో అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటన్నిటినీ పట్టుకొని వచ్చేసి పెట్టేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళి తెచ్చుకుంటుంటే అందులో ఒకడు అన్నాడు, రే క్షణం ఆగండి దగ్గరికి రండి. మళ్ళీ వచ్చారండి నలుగురు. అందులో అంటున్నాడు, తప్పురా మనం చేస్తుంది మంచి పని కాదు, అందుకే మనకి దీవెన లేవు. నువ్వు చెప్తున్నావా? నువ్వు విన్నావు, మంచి వాక్యం విన్నావు, వెళ్ళి ఎవరికైనా చెప్తావా? ఎక్కడికి వెళ్ళి వదినా ఆండ్రోజ్ గారు పిలిచారని వెళ్ళాను కాబట్టి ఎంత టైం అయిపోయింది బావా, నువ్వేం చెప్తావు? నేను మాట చెప్పనండి, మీ రిజల్ట్ దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? మీరు ఇచ్చే రిపోర్ట్ మీదే. యువర్ రిపోర్ట్ యువర్ రిజల్ట్. నువ్వేం చెప్తున్నావు? వెళ్ళి ఊరికెళ్ళి చెప్తున్నావా నువ్వు? ఈ సృష్టికర్త సంబరాల్లో సత్యదేవుడిని నేను తెలుసుకోగలిగాను, ఆయన మార్గం ఏర్పాటు చేశారని చెప్పగలవా? అందుకనే మీరు వచ్చేసి తినేసి ఇందాక ఏదో అన్నారు కదా, చికెన్ బిర్యానీ 2 ముక్కలే బాబు, అది వెళ్ళి చెప్పడం కాదు. ఏం చెప్పాలి నువ్వు? దేవుడు నాతో మాట్లాడాడు, నా బ్రతుకులో నేను పోగొట్టుకున్నంత తిరిగి పొందుతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరం నన్ను నడిపించబోతున్నాడు. అనేకమైనటువంటి భయంకరమైన సమస్యలు నా ముందున్న వాటన్నిటిని రిబ్యూక్ చేయడానికి కావలసిన ఆత్మీయ శక్తిని నాకు ఇస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఇప్పుడు వెళ్ళి చెప్పండి సాయంత్రం మీ పక్కన ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఉండకూడదు, మీరు తీసుకొచ్చిన వాళ్ళు ఉండరుగాక. అనేకులను తీసుకురండి, రాత్రి మనం మాట్లాడదాం. మళ్ళీ కృంగిపోతున్నటువంటి భక్తి ఏంటో తెలియక కొట్టుకుంటున్నటువంటి ఆత్మలను ప్రభు వైపు నడిపిద్దాం. అందుకని 4 కుష్ఠోళ్ళు అనుకుంటున్నారు శుభ్రంగా తినేసేసి వెళ్ళిపోలేదండి. వాళ్ళు అన్నారు, వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ నాట్ రైట్. ఇంగ్లీష్ బైబుల్ అలాగే ఉంది. మనం ఏం చేస్తున్నామో అది మంచిది కాదు. అదండి శుభవర్తమానము దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఊరుకోవాలి? అక్కడేమో ఇక్కడ ఊరుకొని కూర్చుంటే చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఊరుకొని కూర్చోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అది మంటంటే. ఊరుకొని కూర్చుంటే చచ్చిపోతాం అనుకున్న నలుగురు ఇప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? అసలు ఎందుకు ఇక్కడే మనం పడి చావాలి? రండి వెళ్దాం అని పరిగెత్తుకొని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా ఒక్కడు లేడు, అందరూ పారిపోయారు, బోల్డంత ఫుడ్ ఉంది అక్కడ, ఆ గుడారాల నిండా ఆహారమే, వెండి బంగారాలతో నింపబడిపోయింది అని చెబితే ఆ రాజు ఏం చేశాడంటే కొంతమందిని పిలిచి ఈ 4 కుష్ఠోళ్ళు చెప్పేది కరెస్టో కాదో అంటే మనం చెప్తే అలాగే చెప్తాం కనుక ఎవడు గమ్మున నమ్మడం. ఒకసారి ఎంక్వైరీ చేసి తీసుకురండి. వాళ్ళు వెళ్ళడం మొదలు పెట్టారండి. వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళకి ఏం కనపడుతున్నాయో తెలుసా? పక్కనున్న వచనాన్ని చదివితే ప్రవేశించి యోచన చేసి అక్కడ 13వ వచనం నుంచి చదివితే, అప్పుడు అతడు సేవకుల్లో ఒకడు ఇలాగ మనవి చేశాను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారిలో
అని చెప్పుకుంటూ 14 వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొని సిరియన్ల సైన్యము వెనకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారి వెనక యోర్దాను నది వరకు పోయి సిరియన్లు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములు సామానులు చూచి తిరిగి వచ్చి చెప్పారు. పారిపోతాడండి. ఎలా పారిపోయారంటే ఇక పైనున్న బట్టలు పరిగెత్తడానికి ఆటంకంగా ఉన్నాయని ఆ బట్టలు కూడా పాడేసుకుంటూ అంత వేగంగా పారిపోయారంట. ఈ 2024లో నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టు, నీ సమస్య అంత వేగంగా పారిపోయేటట్టు చేయబోతున్నాడు దేవుడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక డిటర్మినేషన్ తెచ్చుకో. ఊరికిన డిప్రెసివ్ కండిషన్లో మాట్లాడకు. ఇప్పటికైనా మీ మాట మార్చుకోండి. నేను నశించిపోతిని, నేను ఎండిపోయిన ఎముకను, నా ఆశ విఫలమైంది. స్టాప్ ఆల్ దీస్ నాన్ సెన్స్. ఇవేమీ సెన్స్ లేని మాటలండి అవి. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనము చేయనది మంచిది కాదు, రండి వెళ్ళి చెబుదాం. లోకరక్షకుడు ఒకరు మనల్ని బలపరిచేవాడు ఉన్నాడని చెప్పండి. ఆ లోకానికి ప్రభువుని ప్రకటించడానికి ఈ 2024లో మిమ్మల్ని అందరినీ దేవుడు వాడుకొనుగాక. మీరు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? వుడ్ యు లైక్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్? దేవుని పని చేయడానికి అడుగులు వేయండి. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది ప్రియులారా. 3వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ 5వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం చదవండి, 5వ వచనం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మళ్ళీ అంటున్నానండి, టుమారో గాడ్ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ ఏ గ్రేట్ థింగ్. ఈ 2024లో ఈ సృష్టికర్త సంబరాల ముగింపులోకి వచ్చావు. రేపు అద్భుతం చేయబోతున్నాడండి. రేపే దేవుడు అద్భుతం ప్రారంభించబోతున్నాడు. రేపటి నుంచి మీ కొరకు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయడం రెడీ చేస్తున్నాడు. అందుకనే యెహోషువ అంటున్నాడు, రేపు మీ మధ్య యెహోవా అద్భుత కార్యములు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటే అర్థం ఏంటి? ఎందుకు లేస్తున్నావు? సంకేతమా? 1:29 అయింది, మరి లేవకప్పుడు. మా పాస్టర్లకి కొన్ని సింబల్స్ ఉంటాయి. వెనకాల ఎవరైనా లేచారంటే హ్యాపీ అని అర్థం. అలాగే ఎవరు లేవకుండా ఇందాక నుంచి లోపల ప్రార్థన చేసుకుంటున్నాను. అసలు వీళ్ళిద్దరు లేవకుండా నువ్వు లేవడం మొదలెట్టావు. ముగించేస్తాను అయ్యగారు 2 అన్నారు. 45 వరకు చెప్పి పావుగంట నీకు ఇస్తాను, ఎందుకంటే నడిపించి పాట పాడి ముగిస్తావుగా. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు రేపుడు దాకా ఎందుకు పెట్టాడండి? ఇప్పుడే చేయొచ్చు కదా అని అనుకోవచ్చు చాలామంది. అంతే. రేపు ఎందుకు చేస్తున్నాడంటే గాడ్ ఈజ్ గివింగ్ యూ లిటిల్ టైం. రిపెంట్ అవ్వు, పశ్చాత్తాపడు. 2023 వరకు ఎన్నిసార్లు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించావో, ఎన్ని ఆదివారాలు దేవుళ్ళో ఉండి కూడా మానేసావో, ఎన్నిసార్లు దైవజనుణ్ణి క్షోభ పెట్టావో, ఎన్నిసార్లు తోటి విశ్వాసుల్ని నానా మాటలు అన్నావో, ఎన్నిసార్లు దైవ ప్రక్రియకు దూరంగా బ్రతికావో, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో మిత్రమా. అవును ప్రభువా, నా వల్లే కదా, నేను గత సంవత్సరంలో చేసినటువంటి నీకు అయిష్టమైన కార్యాలే ఈరోజు ఈ పరిస్థితికి కారణమైందని ఒప్పుకో. నేను మళ్ళీ అంటున్నాను, వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అగైనెస్ట్ గాడ్, లెట్ us repent in that. అందులోనే మనం ఖచ్చితంగా బతిమాలదాం, పరిశుద్ధపరచుకోమంటున్నాడండి. రేపెందుకు అవకాశం ఇచ్చాడంటే ఈరోజు నువ్వు పూర్తిగా నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనవన్నీ తీసేయి. వద్దండి, ఆయనకి ఇష్టం లేనివి ఏది మనలో ఉండకుండాను గాక. మా అబ్బాయి ఇందాక ఫోన్ చేశాడు నాకు, డాడీ నాకు స్వప్నం వచ్చింది డాడీ. అదేంటంటే ఒక బాక్సులో నుంచి ఇంకొక బాక్సులోకి కొందరు చేతులు కాళ్ళే కనపడుతున్నాయి. వాళ్ళు ఒక పెద్ద పాముని ఈ బాక్సులోంచి ఆ బాక్సులోకి మార్చేశారు. చివరిలో అలా మారుస్తున్న సమయంలో ఈ వాచ్ పెట్టుకునే స్థలంలో ఆ పాము పట్టుకుంది. మొత్తానికి దాన్ని విదిలించేశారు, ఆ బాక్సులో పాడేశారు. ఆ తర్వాత చెయ్యంతా ఇలా నొక్కుతూ ఆ పాము పెట్టిన విషమంతా వైట్గా బయటకు రావడం నేను చూస్తున్నాను. విచిత్రం ఏంటంటే ఆ చెయ్యి నాదే డాడీ, ప్రార్థన చేయవా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అదే నీకు బోధ చేస్తుందయ్యా. ఈరోజు నీకు ఉన్నటువంటి ఏదైతే నిన్ను పాము పట్టుకొని ఉందో అదంతా నువ్వు వదిలించుకో. 2024లో దేవునికి అయిష్టమైనవన్నీ నువ్వు తీసేయి, దేవునికి ఇష్టం లేనివన్నీ పిండేయి.
అవన్నీ విషంగా ఉన్నవన్నీ నీలో నుంచి బయటికి పోవునుగాక. ఈ స్టార్టెడ్ క్రయింగ్ అండి. ఏడవడం మొదలుపెట్టాడు వాడు. ప్రార్థన చేస్తాను ఇప్పుడే అని అతని వరకు ప్రార్థన చేశాను. పాప అతను ఎక్కడున్నాడు? ఎక్కడో అమెరికాలో ఉన్నాడండి. అమెరికా నుంచి ఫోన్ చేసి, డాడీ భయం వేసింది డాడీ అని. దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, ఇంకా ఈ సంవత్సరం సమర్పణ కలిగిన సేవలోకి రా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా సొంత కొడుకు విషయంలో జరిగింది చెప్తున్నా. అతనికి వచ్చిన స్వప్నంలో దేవుడు చూపించాడు, పిండేయ్, తీసి పారేయ్, కక్కేయ్, నీ లోపల నిన్ను పాడు చేసే ఏ ఆలోచన ఉన్నా ఈ సృష్టికర్త సంబరాల్లో అది బయటపడిపోనుగాక. నీ పశ్చాత్తాపములో కన్నీళ్ల ద్వారా కడిగాయి. బెక్కి బెక్కి ఏడుస్తావో, గుండెలు గుద్దుకు ఏడుస్తావో, ఏడ్చి ఒప్పుకో మిత్రమా. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో. వెన్ యూ స్టార్ట్ క్లెన్సింగ్ యూ విత్ యువర్ మైటీ బ్లడ్, నీ లోపల దేవుడు అనుగ్రహించిన పరమ పవిత్రమైన రక్తం కదా నీ మనస్సాక్షిని శుద్ధీకరించింది. ఆ రక్తంతో నువ్వు కడుక్కోవడం మొదలుపెట్టు. నీలో పరితాపం రావాలి, పశ్చాత్తాపం రావాలి, ఆ రెపెంటెన్స్ రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో ఆయన అంటున్నాడు, 7వ వచనం చదివితే, అప్పుడు యెహోవా యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకి తోడైనట్లుగా నీకు తోడుగా ఉండబోతున్నాను. తర్వాత ఏమన్నాడు? అదండి 24లో ఎవరైతే నిన్ను దూషించారో, నీ మీద ఎగతాళిగా మాట్లాడారో, ఎవరైతే వెట్టకారంగా అన్నారో వాళ్ళందరి మధ్యలో నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పరిచర్లో జోకులేశారు కదా బ్రదరు, నువ్వు సేవకుడువేనా అన్నవాళ్ళు లేరా? ఇక్కడ సేవకులను అడగండి, ఒక 5-6 నిమిషాలు ఇస్తే వాళ్ళు చెప్తారండి వీళ్ళ సేవ ప్రారంభంలో ఎన్ని పొరాకులు పడ్డారో, ఎన్ని అవమానాలకు గురయ్యారో. అసలు నా దృష్టికి వీళ్ళందరూ జనరల్ పాస్టర్లని. ఇలాంటి వాళ్ళందరూ జనరల్ పాస్టర్స్. నేను కాదండి, నేను మినరల్ పాస్టర్. ఇదిగో విత్ మినరల్స్. వీళ్ళని అడగని చెప్తారు సాక్ష్యం. వాళ్ళవి సాక్ష్యాలంటే ఎన్ని అవమానాలండి. బావుల్లో నీళ్లు తాగి, కుళాయిల్లో నీళ్లు తాగి ఎంత సేవ చేస్తుంటారు అయ్య గారు మీరందరూ. ఇప్పుడు ఏదో సఫారీలో తిరుగుతున్నారని పెద్దగా మీరేం అనేకండి. ఏదో ఇంత పెద్ద పొట్టలుడు తిరుగుతారు ఈ పాస్టర్లు అనకండి. పాప కుర్రాళ్ళకు కూడా పొట్టలు వచ్చేయడం కారణం మీరే. టైంకి పెట్టరు, టైంకి తినరు. పైగా ఒక ఇంటికి వెళ్తే డ్రింక్ ఇస్తారు, ఇంకో ఇంట్లో మజ్జిగ ఇస్తారు. ఆ రెండింటికి పడదు. కానీ ఈయన తాగకపోతే వాళ్ళకి పడదు, తాగిన తర్వాత పాపం పాస్టర్కి పడదు. నాకు ఆ ఉన్న చనువుతో అంటున్నాను నేను. సంవత్సరం తిరిగేసరికి మా ఆండ్రూస్కి కూడా వచ్చేసింది. ఇంత ముందు లేదు బ్రదర్ నీకు, ఈ మధ్య కాలంలోనే పెరిగిపోయింది. సేవకుడికి పొట్ట పెరుగుతుందంటే ఆరోగ్యం క్షీణిస్తుందని అర్థం తెలుసా మీకు? మీరు ఇంకా ప్రార్థనలు చేయండి ఇలాంటి సేవకుల కొరకు. ఎంత బాగా తినేస్తున్నాడో, మొత్తం తినేస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్ పాస్టర్స్ లైఫ్. దైవజనుడి జీవితం అంటే ఏమనుకున్నారు పిల్లరా? ఒక పూట ఒక చోట ఉంటారు, ఒక పూట ఒక అన్నం తింటారు. అసలు తినాలి అనే సమయంలో తిండి దొరకదండి వాళ్ళకి. తిందామనుకునే టైంకి ఉండదండి. ఏదో టైంలో ఎవడో తీసుకొచ్చి ఇంత పెడతాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు నిన్ను ఈ సంవత్సరం దీవించబోతున్నాడండి. నువ్వు మారు, పరిశుద్ధపరుచుకో. నీ లోపల ఏ అయిష్టమైన మాటలు ఉన్నాయో అన్నీ తీసిపాడే. ఏదైతే విరుద్ధంగా చేస్తున్నావో దైవజనుడికి అవన్నీ తీసేయి. మనకొద్దండి అవన్నీ సాతాను సంబంధిత కార్యాలు. మనం దేవుని దగ్గర గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఈ 2024లో ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, దూషించారో, అవమానపరిచారో, బంగారం వాళ్ళ ముందే నిన్ను నా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నేను తలగా చేస్తాను. ఇంకా అది అనవసరం మనకి తలగా చేస్తాను, మీకు జీవకిరీటం ఇస్తాను. అవి ఎండా బంగారమా, రత్నాలు ఉంటాయా, ఇదన్నీ అక్కర్లా. ఏం పెట్టి ఇవ్వబోతున్నాడో దేవునికి స్తోత్రం. కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. నేను అంటున్నాను, యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఇంకొంచెం ముందుకు చదివితే అక్కడ 13వ వచనంలో ఏమన్నాడండి? సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నువ్వు అడుగులు వేయి. ఈ 2024లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు అడుగులు వేయి. ఎలీషా గారు ఏలియా గారిని వెంబడిస్తున్న దినాలు చాలా అద్భుతమైన మాటలు. ఏలియా గారిని వెంబడిస్తున్నారు.
అప్పుడు ఏలియా గారు ఒక సందర్భంలో యోర్దాన్ దాటిన తర్వాత ఎలీషాని అడుగుతారు. కానీ దాటడానికి ముందు ఏం జరిగిందో తెలుసా అండి? షోమ్రోన్లో యాత్ర మొదలుపెట్టారు, కర్మేలు పర్వతం ఎక్కారు, దిగడంతోనే బేతేలు వచ్చారు, బేతేలు దగ్గర నుంచి ఎరికోకి వచ్చారు, ఎరికో నుంచి యోర్దాన్ దగ్గరకు వచ్చారు. వెంబడిస్తున్న ఎలీషా గారికి ఏలియా గారు ఏం చేయబోతున్నాడో తెలియదు. అందుకనే దైవజనులు ఫాలో అవ్వాలి. ఇలాంటి సందర్భంలో దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఆ దైవజనుడు మోకరిల్లి ప్రార్థన చేస్తే నువ్వు చేయి. ఆ దైవజనుడు ఒకవేళ ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉండు. ఆ దైవజనుడు కట్టుకొని నీ కొరకు ఆసక్తిగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు. ఏలియా ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో ఆలోచిస్తున్నాడండి ఎలీషా. ఇంత పెద్ద యోర్దాను నది ఎలా దాడతాం? హౌ వీ కెన్ క్రాస్ దిస్? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా ముందు ఇంత పెద్ద సమస్య ఉంది, ఎలా దాటను? నేను మళ్ళీ అంటున్నానండి, ఊరికి నేను నిర్ణయాలు తీసేసుకో. కాళ్ళకేం బాబు, వాళ్ళు ఎలాగైనా దాటేయగలరు, మనమేమో బతుకులు ఎదవ మాటలు మానేయి. ఎలాగ దాటుకొస్తున్నారు అది నువ్వు గమనించు, గుర్తించు. ఆశ్చర్యం ఏంటంటే ఏలియా గారిని చూడడం మొదలుపెట్టాడండి. ఏలియా తనకు ఇవ్వబడినటువంటి ఆత్మశక్తితో దుప్పటి తీసుకొని మడత పెట్టి, అది నీ సమస్యని ఎలా కొట్టాలి? నాలుక మడత పెట్టి ఒక్కటి కొట్టు. నీకు రావట్లేదు, అది నీకు భయం వేసేస్తుంది. ముందు మడత పెట్టడమే రావట్లేదు, ఇంక కొట్టడం ఎక్కడది? ఏం చేశాడండి ఏలియా? దుప్పటిని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు వారిద్దరూ పౌటకు పొడి నేల అక్కడ ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2024లో నువ్వు అలాంటి నేలలో నడవబోతున్నావు. యేసన్న గారు అద్భుతంగా రాశారు కదా, అద్భుతమైన పాట అది. ఏమన్నారండి? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలము చప్పట్లో శత్రు సైన్యము మునిగి, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వ చక్రవర్తివి. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, యోర్దాన్ని చీల్చిన దేవుడు. నీ సమస్యానికి ఒక లెక్క. నువ్వే అడుగులేయట్లేదేమో, నువ్వే నిర్ణయం తీసుకోవట్లేదేమో, నువ్వే ధైర్యంగా ముందుకు రావట్లేదేమో. ఈ సంవత్సరం రండి. గాడ్ వుడ్ లైక్ టు నీ సమస్యను చీల్చేబోతున్నాడండి ఆయన. నీ ముందు ఆరిన నేల ఏర్పాటు చేయబోతున్నాడు. హుందాగా నువ్వు అందులో నడిచి వెళ్ళిపోతావు. మామూలుగా నడవవు నువ్వు, నీ స్టైలే వేరప్పుడు. ఎందుకంటే ఆ ధైర్యం నీకు ఇస్తాడు దేవుడు. ఆవిడెవరో పాడిన పాట గుర్తించుకోకు. నేను అనేది ఏంటంటే, వెంటనే గుర్తొచ్చేసింది ఇలా అంటున్నాడు. నీ మొక్కల్లో ఆవిడ కనపడిపోయింది నాకు. నేను మళ్ళీ అంటున్నాను, నీ జీవితమే మారిపోద్దండి, నీ బ్రతికే మారిపోద్దండి. ఎంతమంది అడుగులు వేయడానికి ముందుకు వస్తారు. అది ఏం జరిగిందో తెలుసా అండి? అక్కడ 15వ వచనం చదివితే, అప్పుడు మందసము మోయువారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసము మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే, దట్స్ ఆల్. నువ్వు అడుగు వేయి మిత్రమా. ఈ 2024లో నీ అడుగులు స్థిరపరిచి నీ సమస్యను చీల్చి నీ ముందు ఆరిన నేల చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుడి దగ్గర అడుగుదాం, ప్రభువా నేను ఈ డిప్రెసివ్ కండిషన్లోంచి ముందుకు వచ్చేటట్టుగా నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నన్ను నడిపించు. ఒక్కసారిగా దేవుడి సన్నిధిలో అడుగుదామండి. శిష్యులు అడిగినట్లుగా ఒక మంచి మాట లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 5వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. లూకా 17:5 అనుకుంటా. ఒకసారి శిష్యులు అంటున్నారు యేసుప్రభుల వారితో, అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని
ప్రభువుతో చెప్పారు. ఈ మధ్యాహ్న వేళ మనం అదే చెప్దామా? మా విశ్వాసాన్ని అడుగులు వేయడానికి మాకు శక్తి కావాలి. అలా శక్తి కావాలంటే నీలో విశ్వాసం పెరగాలి. ఆ విశ్వాసం నీ ముందున్న సమస్యను చీల్చి మార్గం ఏర్పాటు చేయబోతుంది. హౌ మెనీ వాంట్స్? ఎంతమందికి కావాలనుకుంటున్నారు? అలా పూర్తిగా ఎత్తండి. ఏం సెంటర్ ఇది? దాకమరి సెంటర్లో పూలు అమ్ముకునే వాళ్ళగా మోరమోరెత్తితే ఎలా కుదురుతుంది? వాళ్ళకి మోరమోర అలవాటు. ఈ సంవత్సరం నేను ఒక అద్భుతం చూడాలనుకుంటున్నానండి. ఆశ అంటే ఎలాగ ఉండాలి? ఆయన 2 చేతులు ఎత్తేసాడు. రెండింతలుగా ఆశీర్వాదం కావాలని దేవుడు చేయబోతున్నాడు. లేచి నిలబడదాం ఒకసారి. నా అడుగులు స్థిరపరచు ప్రభువా, నేను ముందుకు సాగాలి తండ్రి. సమస్యను బట్టి కృంగిపోతున్న స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకురా. How many are interested? God would like to perform a great thing. I would like to call the man of God. Please. సైమన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించబోతున్నారు. ఎస్, ఈ 2024 నీదే. ఈ 2024లో దేవుడు నీ అడుగులు స్థిరపరచబోతున్నాడు. సమస్య వైపుగా నువ్వు అడుగులు వేయి. సమస్యను చీల్చి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడి సన్నిధిలో అడుగుదామా? ఈ మధ్యాహ్న సమయంలో గత జీవితము కంటే ఈ సంవత్సరపు జీవితంలో గొప్ప అద్భుతం చూడబోతున్న నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభునందు అడుగులు వేసినట్లయితే రేపటి దినమే అద్భుతము చూడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అద్భుతానికి నీ జీవితంలో ఉన్న పాపము, వ్యతిరేకత, అవిధేయత, సనుగుడుతో దేవునికి దూరం ఉండుట, లోకాసులు పడుట, 2 తలంపుల మధ్య, 2 ఉద్దేశాల మధ్య ఉన్నట్లు ఎప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టుకో. మనస్సాక్షి శుద్ధి చేద్దాం, హృదయం శుద్ధి చేద్దాం, అద్భుతాన్ని పొందుదాం. కృప కలిగిన మా ప్రియ తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నువ్వు అందరి పట్ల ఉపకారమై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, ఈ ఆఖరి దినమున సృష్టికర్త పండుగలను ప్రభువా కూడిచిన ప్రజలందరికీ ఒక నూతనమైన ప్రభువా అద్భుతమును, నవనూతనమైన జీవితమును, నవనూతనమైనటువంటి ఆశీర్వాదమును వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి పాడి పంట పశువుల్లో, సేవకుల సేవల్లో, వారి జీవితాల్లో ఇవ్వడానికి ఇష్టపడి ప్రవచనాత్మకముగా మీరు ప్రత్యక్షపరచుని మీ వాక్కు బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభుని దాసులు ఆండ్రూస్ గారు కుటుంబ సంఘముతో పడుతున్న ఈ ప్రయాసముల పాలువారైన ప్రతి ఒక్కరును ఈ ఫలము పొందుటకు పరిశుద్ధాత్మ చేత కార్యము జరిగించమని వేడుకొచ్చున్నాము తండ్రి. ఏ ఒక్కరిలో కూడా మీరు చేయని అద్భుతమును ఆశ్చర్యకార్యమును పొందకొనున్నట్లుగా ఎవరిలో ఏ లోపమున్నా ఇప్పుడే ఒప్పుకొని విడుదల పొంది విడిచిపెట్టి ప్రభువా నీ కనికరము చేత నీ కార్యములు చూడటానికి సంశుద్ధము చేయమని, సిద్ధపరచమని, ఒప్పించమని, మార్చమని, నీ తోట త్రిప్పమని ప్రభువా ఈ వాక్యము చేత వద్దగా స్నానముతో వారి హృదయం, వారి మనస్సు, వారి దేహము, వారి జీవితం ప్రభు దృష్టికి పరిశుద్ధముగా, అనుకూలముగా దేవుని చిత్తము నెరవేర్చి ఉన్నట్టుకు సహాయము చేయమని వేడుకొచ్చున్నాము తండ్రి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు ముఖాదు ప్రతి మాట, ప్రతి ఒక్కరికి ఈ శబ్దం ఎంత దూరమని వెళ్తుందో ప్రభువా అక్కడ వరకును నీ ఆత్మకార్యము జరిగించమని వేడుకొంచున్నాము. దేవా మీకే మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ మళ్ళా వచ్చే ఇలాంటి ఆఖరి ప్రభువా దేవా దినములలో ఉన్నామని ఎరిగి వచ్చే సజీవులు గట్టు గొప్ప సాక్షులుగా ఆఖరి దినమున దేవుడు మాతో మాట్లాడి అద్భుతం చేశాడని ప్రభువును గణపతి సాక్షించడం సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత మీరొక్కరే పొందమని ప్రభువును రక్షకుడు అద్భుత దేవుడని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అతనితో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క మహోన్నతమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసం చేరిన మనకు, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని విత్తిన దైవ సేవకునికి, కార్యములు ఏర్పాటు చేసినటువంటి ప్రియుల ఆండ్రూస్ గారికి,
జరుగుతున్న ఈ సృష్టికర్త పండుగలలో జరగబోతున్న కార్యమునకు ఆయన కరుణాహస్తము తోడుండి మునుపెన్నడూ కని వినిగని మహోన్నతమైనటువంటి కృపను ఆవరింపజేసి వర్ధిల్లుతో ఆయన నిత్య మహిమ సిద్ధపరిచి సాగిపోవుటకు ఆత్మ సహాయం నుంచి నడిపించుగాక. ఆమేన్. 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 హల్లెలూయా.